యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పదండి పదండి. మీరంతా లోపలికి రావడానికి వీల్లేదు. వానికి వెళ్ళిపోండి. వెళ్తాం, కానీ మా ధర్మాన్ని ఎవరు భ్రష్టు పట్టించారో వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు. అందుకే ముందుగా వాడిని పట్టుకుంటాం, ఆ తర్వాత వాడికి శిక్ష వేస్తాం. ఆ తర్వాతే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఏమంటారు సోదరులారా? అవును, సరిగ్గా చెప్పావు. ఒక్కసారి వీళ్ళంతా ఏదో రకంగా ఇంటి లోపలికి వెళితే చాలు. సరిగ్గా చెప్పావు. షట్ అప్. లేదంటే పోలీసులు రమ్మని మీ అందరి చర్మం వలి చేయిస్తాను. ఇక్కడ విషయం ధర్మానికి సంబంధించింది. ఇక ధర్మం ముందు మేము చట్టాన్ని పట్టించుకోబో. చెప్పేది మీకే డేవిడ్ సార్. ముందు మీరు తప్పుకోండి. Stop there. సోదరులారా పదండి. రండి లోపలికి వెళ్దాం. పదండి. ఆగండి. ఆగండి ఆగండి మిమ్మల్ని. పదండి పదండి పద. కిందకి పద, కిందకి పద. మీరిద్దరు ఏం చూస్తున్నారు? వెళ్ళి మీ సార్ని పిలుచుకురండి. నువ్వు కూడా వాళ్ళ వెంట వెళ్ళు. దొరికాడా? లేదు. లోపల ఎవరున్నారు? అడిగేది మిమ్మల్ని. లోపల ఎవరున్నారు? నేను చెప్తాను. అందులో మా ఖజానా ఉంది. నేను చెప్పాను కదా, ఇక్కడికి ఎవరు రాలేదు. లేదు లేదు, ఇక్కడికే వచ్చుంటాడు. చాలా తెలివైన వాడు. వాడు లోపలే ఎక్కడో దాక్కునుంటాడు. అసలు ఎవరిని మీరంతా అంత తెలివైన వాడు అనుకుంటున్నారు? వాడి పేరు భీమ్రావ్. భీమ్రావ్? భీమ్! భీమ్రావ్! భీమ్రావ్! భీమ్రావ్ వచ్చేసాడు! భీమ్రావ్! నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నాడు భీమ్రావ్? ఎక్కడున్నాడు భీమ్రావ్? ఎక్కడున్నాడు? భీమ్రావ్లో అంత ధైర్యం లేదు వాడిక్కడికి రావడానికి. వెళ్ళండి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భీమ్రావ్ ఇక్కడున్నాడు. ఒకరికి న్యాయం జరిపించడం కోసం, అలాగే ఒకరికి సహాయం చేయడం కోసం ఈ భీమ్రావులో చాలా ధైర్యం ఉంది. ఇక ఎంత ధైర్యం ఉందంటే డేవిడ్ సార్, మీరు దాన్ని అంచనా కూడా వెయ్యలేరు. ఆర్తి గారు ఆ గదిలో బందీగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఇక నేను తనని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్ళిపోతాను. పెద్ద జాతి వాళ్ళు చూడండి, ఇదిగోండి మీ నేరస్తుడు ఎక్కడున్నాడు. కొట్టండి వీణ్ణి. అందరూ ఆగండి, ఎవరు ముందుకెళ్ళకండి. వెనక్కెళ్ళండి, వెనక్కి జరగండి. ఆనంద్? ఆనంద్? ఆనంద్ నువ్వా ఇక్కడ? అవును, ఆనంద్ని. నా తమ్ముడు భీమ్రావ్ మీ జాతిలో ఏ వ్యక్తిని తాకలేదో. నిజానికి వాడు తాకింది నన్నే. వాడి అన్నయ్యను గుండెలకు హత్తుకున్నాడు. తన జాతిలోని ఒక వ్యక్తిని. ఇక ఈ నిజం మీకు జోషి గారు కూడా చెప్తారు.
అమ్మా, మీకు నా మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ భీమన్నయ్య మీద నమ్మకం ఉంచండి. ఆయన డేవిడ్ ఇంటికి వెళ్ళాడు కదా, పిన్నిని విడిపించి తీసుకొస్తాడమ్మా. అరే వెళ్ళాడంతే కదా, ఇంకా రాలేదుగా. వస్తాడు కదా, అప్పుడు ఈ మాట చెప్పు. పులి బోనులోకి వెళ్ళడం సాహసం కాదు, అక్కడి నుంచి తిరిగి రావడం దాన్ని సాహసం అంటారు. సరే, పందెం వేస్తారా? భీమన్నయ్య పులి బోన్లోకి వెళ్ళి సురక్షితంగా వస్తాడు, చిన్న ఘాటు కూడా పడదు. ఇది నా నమ్మకం. ఒకవేళ మీ మాటల మీద మీకు నమ్మకం ఉంటే మీరు కూడా పందెం వేయండి. దీపక్ చెప్పింది నిజమే. పందెం కాయ జీజాబాయ్. ఎప్పుడు గాల్లో చాలా మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు సమయం వచ్చింది, నీ మాట నిలబెట్టుకో. అవును జీజాబాయి, పందెం కాయచ్చు కదా. అవును కాయ్ పందెం కాయ జీజాబాయ్. అవును జీజాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? పందెం కాయి. అవును, పందెం వెయ్యి. సరే చెప్పు, ఏం పందెం వెయ్యాలి? ప్రతిసారి భీమ్ పరిస్థితుల నుంచి తేలిగ్గా బయటపడలేడు, తను ఎప్పుడూ అనుకుంటున్నట్టుగా. చెప్పు. చెప్తాను, ముందు భీమన్నయ్యని రానివ్వండి. సరే, నేను కూడా ఎదురు చూస్తాను. భీమ్ డేవిడ్ గారింటి నుంచి ఆర్తిని ఇంటికి ఎలా తీసుకురాగలడో నేను చూస్తాను. అదంత తేలిక. ఇక్కడున్నాను, ఇక్కడ భీమ్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆర్తి గారిని తీసుకొస్తాను. భీమ్రావ్, భీమ్రావ్, ముందుకు రావద్దు, లేదంటే నేను కాల్చి పారేస్తాను. కాల్చండి బాబాయ్, మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను. మాటలు కాదు, వాడిని కాల్చండి. హితేష్ బాబాయ్, మీరేం చేస్తున్నారు? చూడండి, అలా చేయకండి. హితేష్ అన్న, జోక్ అన్న, మీరు ఆయన మాటల్ని పట్టించుకోకండి. నాన్న, రమా, మీరేం మాట్లాడకండి. ఈ జోకు బాబాయ్ అలాగే హితేష్ బాబాయ్ నా ఎదురుగా ఇప్పుడు తుపాకులు పట్టుకుని ఇప్పుడు నిలబడున్నారు కదా, వీళ్ళు కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు. నిజానికి మన జాతిలో ఏ వ్యక్తులు అంటే వీళ్లకు మంచివి అలాగే ప్రగతి సాధించే విషయాలంటే ఇష్టం ఉండదు. అలాంటి వాటిని వీళ్ళు చూడలేరు, అందుకే వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు. ప్రస్తుతం వీళ్ళు చేతుల్లో తుపాకులు పట్టుకుని నిలబడి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెప్పుడూ తుపాకుల్లాంటి వస్తువులు పట్టుకుని నిలబడుతూ ఉంటారు. ఇక ఆ వస్తువు ఎప్పుడూ గాయపరుస్తూ ఉంటుంది కూడా. కావాలంటే వాళ్ళు సతారా జనాలు కావచ్చు, లేదా ఈ బొంబాయి వాళ్ళైనా కావచ్చు. భీమ్, ఆగు. చూడు, మనందరం ఒకే దగ్గర ఉంటున్నాం, అందుకే మేము నిన్ను కాల్చాలనుకోవడం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచే. కాల్చాలనుకోవడం లేదు అంటే వాటిని కాల్చండి. నేను చెప్తున్నాను కదా, నా మాట విను, వెళ్ళిక్కడి నుంచి. భీమ్రావ్, నేను 3 దాకా లెక్క పెడతాను. ఆయన నువ్వు ముందుకొచ్చావంటే నేను కాల్చి పారేస్తాను. 1. మీరు అలా చేయకండి. రామ్జీ, నువ్వు కూడా వెనక్కి వెళ్ళు, లేదంటే కాల్చి పారేస్తాను. 2. బాబాయ్, అలా చేయకండి. 3. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది?
రండి సార్ రండి. డేవిడ్ సార్ ఇంట్లో మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఇన్స్పెక్టర్ గారు, ఈ అన్నదమ్ములిద్దరు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, ఏదో తమాషా చేస్తున్నారు. ఒక పని చేయండి, వీళ్ళని పట్టుకుని తీసుకెళ్ళండి. అందరిని జైల్లో బంధించు. ఒక నిమిషం ఇన్స్పెక్టర్ గారు, వాస్తవం ఏంటో నేను చెప్తాను.